అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు కలుగునుగాక. ప్రతిదినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత మహిమాస్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా దేవుని పేర వందనమన్న తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్న మీ ప్రాముఖ్యమైనటువంటి సమయములో ప్రభువా, కొద్ది నిమిషములు మీ బిడ్డలతో మీరే మాట్లాడమని, నీ బిడ్డలు ఏదైతే ప్రభువా నాయన ఆశపడుచున్నారో తండ్రి, ఆ ఆశను గురించినటువంటి వివరణను ప్రభువా నాయన నీ బిడ్డలకు వివరించి వారి హృదయాలను తృప్తిపరచుమని, మహిమా ఘనత కీర్తి ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగము మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైనటువంటి స్నేహితుని గురించినటువంటి వాక్యం ఇది. నిజమైన స్నేహితుని గురించినటువంటి చరిత్ర. మరి ఇలాంటి స్నేహితుడు అంటండి విడువక ప్రేమించును అని రాయబడింది. మరి నిజమైనటువంటి స్నేహము మీరు కలిగి ఉన్నారా? నిజమైనటువంటి స్నేహితులు మీ జీవితంలో ఉన్నారా అని దైవజనునిగా అడుగుతూ ఉన్నాను. ఈ కాలంలో స్నేహాలను మనము చూసినట్లయితే అర్హత చూసి ప్రేమించేటటువంటి వారు ఉన్నారు, లేదా అర్హత చూసి స్నేహించేవారు ఉన్నారు, క్యాస్ట్ చూసి స్నేహం చేసేవారు ఉన్నారు, క్యాస్ట్ చూసి స్నేహం చేసేవారు ఉన్నారు, అలాగే మతాన్ని చూసి స్నేహం చేసేవారు ఉన్నారు, ఏదో ఆశించి స్నేహించేవారు ఉన్నారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి స్నేహితుడు అలాంటి వాడు కాదండి. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును అంటే ఏదో ఆశించి ప్రేమించేటటువంటి స్నేహితుడు కాదు. ఈ స్నేహితుడు ఎలాంటి స్నేహితుడు అంటే, ఎలాంటి స్నేహము ఈ స్నేహితుల్లో ఉంది అంటే త్యాగముతో కూడినటువంటి స్నేహము, సాక్రిఫైస్ అనేటటువంటి ఒక గొప్ప లక్షణము ఈ స్నేహితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి స్నేహితుడంట నిజమైన స్నేహితుడు. మరి అలాంటి స్నేహితుడిని మీరు కలిగి ఉన్నారా? అలాంటి స్నేహితునితో మీరు స్నేహం చేస్తున్నారా అని మరి అడుగుతూ ఉన్నాను ఈరోజు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో అలాంటి చక్కని స్నేహము చేసినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి ఈరోజు మన అంశము కొనసాగుతుంది. ఆ ఇద్దరు ఎవరు అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి స్నేహితులు. చాలా అద్భుతమైనటువంటి స్నేహము వారిద్దరి మధ్యలో కుదిరింది. వారు ఎవరు అంటే కనుక మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. అదండి ఈ ప్రేమ లేదా ఈ స్నేహము, ప్రేమతో కూడినటువంటి స్నేహము. ఈ యోనాతాను అనేటటువంటి వ్యక్తి దావీదును ఎంతగా స్నేహిస్తున్నాడు అంటే గనుక వారి హృదయాలు కలిసిపోయినట్టుగా రాయబడింది. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. ఎవరిని ప్రాణ స్నేహితునిగా భావించుకుంటున్నారు అంటే కనుక యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించుకుంటున్నాడు. అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే కనుక ఈ యోనాతాను ఎవరు, ఈ దావీదు ఎవరు అని కనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే యోనాతాను యువరాజు, కాబోయే రాజు, ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు సౌలు. అయితే ఆ సౌలు యొక్క కుమారుడే ఈ యోనాతాను. సౌలు గారి తరువాత రాజు అవ్వాలి, సౌలు గారి తర్వాత రాజు అయ్యేటటువంటి అర్హత యోగ్యత పుష్కలముగా కలిగిన వాడు ఈ యోనాతాను.
అనగా ఒక రకంగా చెప్పాలంటే రాజుగారి యొక్క కుమారుడు గనుక యువరాజు. అలాంటి రాజుగారి కుమారుడుగా ఉన్నటువంటి ఈ యోనాతాను దావీదును స్నేహిస్తూ ఉన్నాడు, దావీదును ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా స్నేహిస్తున్నాడు అంటే కనుక ప్రాణ స్నేహితునిగా భావించుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. మరి దావీదు ఎవరు అంటే కనుక గొర్రెలను కాసుకునేటటువంటి గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరిని అంతఃపురములో ఉన్నటువంటి యోనాతాను ప్రేమించడము చాలా అద్భుతమైనటువంటి విషయము. అంతఃపురములో ఉన్నటువంటి సింహాసనము మీద ఉన్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి అధికారం ఉన్నటువంటి యోనాతాను అరణ్యములో గొర్రెలను కాసుకుంటున్నటువంటి దావీదును ప్రేమించి స్నేహించడము మరీ అద్భుతమైన విషయాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అసలు యోనాతాను అనేటటువంటి మాటకు అర్థము యెహోవా దానము అనేటటువంటి అర్థము మనకు కనబడుతూ ఉంది. అసలు యోనాతానుకు దావీదుకు స్నేహము ఎలా ఏర్పడింది అని మనము చూసినట్లయితే దావీదు గారు ఎక్కడ ఉన్నారు అంటే అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి పని ఆయనది. అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు ఆయన. చక్కగా సితార తీసుకొని దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా పాటలతో స్తుతిస్తూ దేవుణ్ణి గణపరిచేటటువంటి వారుగా ఈ దావీదు కనబడుతూ ఉన్నారు. వీరికి స్నేహం ఎలా ఏర్పడింది, అసలు దావీదు సౌలు దగ్గరికి ఎలా వచ్చాడు అంటే కనుక మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. 16:18 వారిలో ఒకడు చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ చరిత్ర అంతా ఎవరిదనుకుంటున్నారు? ఇంతకేనే బాలుడుగా ఉన్నటువంటి దావీదుది. ఎందుకు ఈయన ప్రస్తావన రావాల్సి వచ్చింది అంటే కనుక రాజుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నటువంటి సౌలు గారికి దురాత్మ పడతా ఉండేది. దేవుని యొద్ద నుంచి వస్తున్నటువంటి దురాత్మ దేవుడే పంపిస్తూ ఉన్నాడు. అలాంటి దురాత్మ పట్టినప్పుడు అది పోవాలి అంటే కనుక ఖచ్చితముగా సితార పట్టుకుని మరి దేవుణ్ణి స్తుతించేటటువంటి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ అంటున్నారు కదా, ఇదిగో నీకు వచ్చినటువంటి దురాత్మ పోవాలి అంటే కనుక సితారాని బాగుగా వాయించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యెష్షయి కుమారుడైనటువంటి దావీదు. అతన్ని తీసుకొస్తాము, అతడు వాయిస్తే ఖచ్చితముగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక నీలో ఉన్నటువంటి దురాత్మ పోతుంది, నీకు ఉపశమనము కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఉపశమనం కలగాలి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చదువుదాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. అప్పుడు యెష్షయి ఒక గాదబు మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయించగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో. ఇదంతా కూడా లాస్ట్ కొస్తలోకి 23వ వచనం 33వ వచనము 23వ వచనం చూద్దాం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. అంటే దురాత్మ పోవాలి అంటే గనుక అతడు సేద తీరాలి అంటే గనుక, దురాత్మ పోవాలి అంటే గనుక ఎవరు సితారా వాయించాలి అంటే గనుక దావీదే వాయించాలి. దేవునికి స్తోత్రం. ఆ పని మీద మరి అరణ్యములో ఉన్న దావీదుని సౌలు దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ యొక్క దావీదు పని ఏమిటంటే గనక సౌలు గారికి ఈ దెయ్యం పట్టినప్పుడల్లా, దురాత్మ వచ్చినప్పుడల్లా ఏం చేయాలంటే సితారాతో వాయిస్తే ఖచ్చితముగా అది వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌలు గారికి ఉపశమనం కలుగుతుంది. ఆ క్రమములో సౌలు గారు ఆయన అంటున్న మాట చూద్దాం. 21వ వచనం.
దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా ఆ, అతని యందు ఆ. సౌలునకు బహు ఇష్టము పుట్టెను. ఇందాకనేమో యోనాతానికి ఇష్టము కలిగింది, ఇప్పుడు ఎవరికి ఇష్టం కలుగుతుందంటే సౌలుకి ఇష్టం కలుగుతా ఉంది. బహు అతడు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. సౌలు ఆయుధమును మోయువాడాయెను. గమనించాలి, సితారా వాయిస్తూ అంతఃపురములో ఉన్నటువంటి ఈ దావీదుని ఎలా మారుస్తున్నాడు అంటే దేవుడు గమనించవలసిన మాట ఏమిటంటే సౌలు గారి యొక్క ఆయుధాలను మోసేవాడిగా ప్రమోషన్ వస్తూ ఉంది. అంతట సౌలు దావీదున అనుగ్రహం పొందెను గనుక ఆ. అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెష్షయికి వర్తమానము అది. పంపెను. అలా అంతఃపురంలోకి ఎంటర్ అయ్యాడండి. అలా ఎంటర్ అయిన తర్వాత క్రమక్రమముగా దావీదు యొక్క స్థాయి మారిపోతుంది. చిత్రం ఏమిటంటే అప్పటికే దేవుడు సమూయేలు ద్వారా దావీదు గారికి అభిషేకం జరిగిపోయింది. రాజాభిషేకం జరిగిపోయినా కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడండి. ఎందుకు అంటే కనుక 16వ అధ్యాయము 12వ వచనములో ఈ అభిషేకం మనం చూస్తాం. కానీ ఏమీ మాట్లాడట్లా. ఆల్రెడీ చెప్పాలంటే రాజే దావీదు, కానీ మౌనముగా ఉన్నాడు. దేవుడు బలమైనటువంటి ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. అంత గొప్ప లక్షణం కలిగినటువంటి వాడు దావీదు. దేవుని అభిషేకానికి గౌరవాన్ని ఇచ్చేటటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. మొత్తానికి సౌలు దగ్గర మరి ఈయన చేరినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఆ తర్వాత 17వ అధ్యాయం మీ అందరూ బాగా ఎరిగినటువంటి అధ్యాయమే. అక్కడ గొలియాతు అనేటటువంటి ఫిలిస్తీయుడు ఈ ఇశ్రాయేలీలను అనరాని మాటలు అంటూ యుద్ధానికి రమ్మని రెచ్చగొడుతూ ఉంటే దాదాపుగా 40 దినాలు అక్కడే గడిచిపోయింది. ఎవరు ముందుకు వెళ్ళట్లే. ఎవరైనా రండి, మా యొక్క ఫిలిస్తీన్ల తరపున నేను వస్తాను, ఇశ్రాయేల్ తరపు నుంచి ఒకళ్ళు రండి, చూచుకుందాము, తేల్చుకుందాం అంటా ఉంటే ఎవరు వెళ్ళట్లా. సరిగ్గా అదే సమయములో దావీదు గారు సమాచారము మరి తండ్రికి ఇవ్వడానికి సమాచారం అనగా అన్నలైనటువంటి వారు అనగా దావీదు యొక్క అన్నలు ఆ యొక్క యుద్ధములో ఉన్నారు. వారికి మరి కొన్ని ఐటమ్స్ అనగా తినేటటువంటి పదార్థాలను తండ్రి యెష్షయి పంపిస్తే వాటిని పట్టుకుని దావీదు గారు ఆ యుద్ధ రంగంలోకి వెళతారు. మొత్తం మీద ఆ ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొలియాతు అంటున్నటువంటి మాటలన్నీ కూడా దావీదు చిన్నవాడు, బాలుడు, అలాంటి ఆయన చెవిలో పడితే వెంటనే ఆయన రియాక్ట్ అయ్యాడు. మొత్తం మీద సౌలు దగ్గరికి వెళ్ళి నేను వెళతాను, నేను వెళ్ళి వాడిని చంపుతాను, నేను వెళ్ళి యుద్ధము చేస్తాను అనేటటువంటి ఒక నినాదాన్ని మరి అక్కడ వినిపిస్తాడు దావీదు. ఏదేమైనా కానీ గొలియాతుతో దావీదు యుద్ధం చేయడం, దావీదు విజయాన్ని సాధించడం, దేవుడే దావీదుకు గొప్ప విజయాన్ని, ఘనమైన విజయాన్ని అనుగ్రహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ విషయం అంతా కూడా మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే గనక 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. ఇక్కడ దావీదు యొక్క స్థాయి మారుతా వెళుతుంది. ఆయుధాలను మోసేవాడిగా కనబడ్డాడు. తరువాత ఎలా కనబడుతున్నాడంటే యుద్ధములో వీరుడుగా మారిన తరువాత ఎలా ఉన్నాడు అంటే గనక యోధుల మీద అతనిని నియమించాడు. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. అందరూ కూడా మెచ్చుకోదగినటువంటి పర్సన్గా ఈయన మారిపోయాడు. ఎవరు అంటే దావీదు. అంతా బాగానే ఉందండి. ఒక ప్రక్కన సౌలు ఇష్టపడుతూ ఉన్నాడు, ఒక ప్రక్కన యోనాతాను దావీదంటే మరింత ఇష్టము కలిగి ప్రేమిస్తున్నాడు, స్నేహితుడుగా ఆయన అంగీకరించాడు. ఇలా ఉండగా ఏం జరుగుతుందంటే యుద్ధము అయిపోయిన తర్వాత ఆ యొక్క గొలియాతు యొక్క తలను పట్టుకొస్తూ ఉన్నాడు ఈ దావీదు. అలా పట్టుకొస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మరి గానము చేశారు. చూద్దాం ఆ మాట. 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి.
ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఇక్కడ నుండనందున మీరు గమనించారు లేదో, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అనేటటువంటి మాట రైట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఆడవారు అందరూ కూడా. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. బహుగా ఇష్టపడ్డాడు ఆ పైనే. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో అప్పుడు బహుగా కోపాన్ని తెచ్చుకున్నాడు. ఎంత కోపాన్ని తెచ్చుకున్నాడంటే ఇక దావీదును చంపేద్దాం అనుకున్నాడు. విషపు చూపు నిలిపాడు. ఆ దినము నుంచి ఏమైందంటే గనక విషపు చూపు అనేది మరి దావీదు మీదకు వెళ్ళిపోయింది. ఒక ప్రక్కన యోనాతాను అనగా సౌలు యొక్క కుమారుడు యోనాతాను ప్రేమిస్తున్నాడు, స్నేహిస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కన తండ్రిగా ఉన్నటువంటి ఈ సౌలు, యోనాతాను యొక్క తండ్రి సౌలు గారు, రాజుగారు ఏం చేస్తున్నారంటే దావీదు గారిని విషపు చూపు చూస్తూ చంపేద్దామనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకే ఇంటిలో 2 రకాలు స్వభావాలు కనబడుతున్నాయి. ఒకరేమో అమితముగా ప్రేమిస్తూ స్నేహం చేస్తూ ఉన్నారు. ఒకరేమో ద్వేషముతో పగతో చంపేద్దామనేటువంటి పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. దాదాపుగా మరి చాలాసార్లు చంపేసేటటువంటి ప్రయత్నమే చేశాడండి. ఎవరు అంటే కనుక సౌలు గారు. చూద్దాం, ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకున్నాడంటే బలంగా ఈట విసిరేసాడంట. అంటే అంత కోపం వచ్చేసిందా? కేవలము అక్కడ చెప్పినటువంటి ఆ గానం ఏదైతే ఉందో దాని కొరకే. అంటే స్త్రీలందరూ కూడా పొగిడేశారు దావీదుని. అవును, పొగడడం అంటే మనం గమనించాల్సిన మాట ఏమిటంటే దావీదు మరి చక్కగా యుద్ధం చేశాడు. అసలు చెప్పాలి అంటే కనుక సౌలే పారిపోయాడు, రాజుగా ఉన్నటువంటి సౌలే భయపడ్డాడు. కానీ బాలుడుగా ఉన్నటువంటి ఈ యొక్క దావీదైతే గొలియాతుకు ఎదురుగా నిలబడ్డాడు. గొలియాతును ఒకే ఒక రాయితో పడగొట్టేశాడు. గొలియాతు దగ్గర ఉన్నటువంటి గొలియాతు చేతిలో ఉన్నటువంటి కత్తినే తీసుకుని అతని తలను నరికాడు. అది దావీదుకున్నటువంటి పవర్. ఒక సందర్భంలో ఏకంగా కుమారుడిని యోనాతాను కూర్చోబెట్టి దావీదును చంపేద్దామనేటువంటి ఒక ప్లాన్ చెప్తాడు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోను చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై దావీదుతో ఇట్లా నేను తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద ఉన్నాడు. చూసారా ఎంత ఘనమైన విషయం ఇది. తండ్రి చంపాలనే ఆలోచన చెప్పేశాడు. తండ్రిని ఏం మాట్లాడలా, లీక్ చేసేసాడు మ్యాటర్. నా తండ్రిని చంపాలనుకుంటున్నాడు, జాగ్రత్తగా ఉండు మిత్రమా అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప స్నేహం అండి. ఒక పక్కన తండ్రిని ఏమల్లా, ఒక ప్రక్కన ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మ్యాటర్ లీక్ చేసేసాడు. అలాగే అంత మాత్రమే కాదండి, భార్యగా ఉన్నటువంటి మీకాలు కూడా దావీదును తప్పిస్తుందండి. ఒకే ఇంట్లో ద్వేషము కనపడుతుంది, పగ కనపడుతుంది, చంపేయాలనేటువంటి ఆ యొక్క తపనుంది. కానీ అదే ఇంట్లో ప్రేమ, స్నేహము రెండు కూడా కలగలిపోస్తూ ఉన్నాయి దావీదు విషయంలో. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యథార్థ హృదయము కలిగి దావీదు ముందుకు సాగుతూ ఉన్నాడు. అలాంటి స్నేహితులుగా మరి యోనాతాను, దావీదు ఇద్దరు కూడా మరి ఈ బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. వీరి స్నేహం చాలా గొప్పదండి. ఈ స్నేహం గురించి తండ్రితో అనరాని మాటలు ఆయన పడ్డాడు. చూద్దాం ఒకసారి తండ్రి ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను. ఇక్కడ
చెప్తాడు. ఎందుకు దావీదును చంపుతావంటే, మరలా ఈ యొక్క సౌలు గారు అంటారు కదా, నేను అలా చంపను, వద్దు, విడిచిపెడతానని చెప్తాడు. కానీ ఎప్పటికప్పుడు ఏట విసరడము, ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేయాలనేటువంటి ప్రయత్నాలు చేయడము. లాస్ట్కి ఒకసారి ఏం జరుగుతుందంటే, మొత్తానికి ఈ యొక్క యోనాతాను గారు గట్టిగా అడుగుతారు ఈ యొక్క సౌలు గారిని, తండ్రి గారిని. చూద్దాం ఒకసారి ఆ మాట చదివి మనం ముగిందాం. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి వర్తమానము పంపి అతన్ని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. నీవు అతను గనక దావీదు ఉన్నట్లయితే నువ్వు రాజు అవ్వరా బాబు, నువ్వు రాజు అవ్వాలంటే దావీదు ఉండకూడదు, అదే నా తాపత్రయం అని చెప్పేసి ఈ యోనాతానుతో తండ్రి చెబుతా ఉన్నాడు. కానీ రాజు అవ్వాలనేటువంటి ఆశ, రాజు అవ్వాలనేటువంటి కోరిక యోనాతానికి లేదండి. ఎందుకంటే అర్హత ఎవరికి ఇచ్చాడంటే, స్నేహితుడిగా భావిస్తున్నటువంటి దావీదే దానికి అర్హుడని ఆ యోనాతాను భావించాడు. ఎంత గొప్ప స్నేహమో చూడండి. దేవుని మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, 18వ అధ్యాయములో చక్కని బహుమానాలు ఇచ్చినట్టుగా కూడా రాయబడింది. 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. అంటే వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. చక్కగా 4 రకాల వస్తువులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యోనాతాను ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. ఆ దావీదు మరి మనకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. ప్రమాదమైనప్పటికీ కూడా విడిచిపెట్టకుండా పోరాడి మరి ఈ దావీదును కాపాడినటువంటి యోనాతాను మనకు కనబడుతూ ఉన్నాడు. మరి ఇలాంటి స్నేహితుడు, యోనాతాను వలె ఉన్నటువంటి స్నేహితుడే మన యేసుక్రీస్తు ప్రభువారు. రారాజుగా ఉన్నప్పటికీ అరణ్యములో ఉన్నటువంటి దావీదును స్నేహించాడు, ప్రేమించాడు. అలాగే ఆయన రారాజుగా ఉన్నాడు, పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి భూమి మీద ఉన్నటువంటి పాపులుగా ఉన్నటువంటి మనలను ప్రేమించాడు, స్నేహించాడు. ఇలాంటి స్నేహము, నిజమైన స్నేహము, మరి ఇప్పటికైనా యేసుక్రీస్తు అనేటటువంటి స్నేహితుడు మీకు ఉన్నాడనే సత్యాన్ని గ్రహించుకుంటూ ఆయన స్నేహాన్ని పొందుకుంటూ ముందుకు సాగవలసినదిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా, నిజమైనటువంటి స్నేహితుడు నీవైన సత్యాన్ని యోనాతాను దావీదుల ద్వారా ప్రభువా నాయన వారి స్నేహం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత. వందనాలండి. సంగతులకి అందరికీ వందనాలండి. మా మేనల్లుడండి, ఆయనది కుందాలపల్లి అండి. కుందాలపల్లి అయితే ఆయనకి ఆరోగ్యం హాస్పిటల్కి ఒంట్లో బాగాలేదని ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి రాజమండ్రి. కిడ్నీ 2 పోనియ్యి నీకు, మరి రేబులు కూడా దెబ్బతిన్నాయి నీకు, అలాగని చెప్పి డాక్టర్ గారు భయం పెట్టండి. నీకు 20,000 అవుతుంది, నెల వచ్చేటికి మందులు వాడాలి, నిత్యం వాడుతూ ఉండాలి అలాగని చెప్పారండి. ఆ భయం చేతండి వాళ్ళు బెంగెట్టేసుకుని నానా విధాలా బాధపడుతుంటేనండి పాస్టర్ గారికి చెప్పామండి ఈ మాట. నువ్వు ఇస్తాను ప్రార్థన చేసుకోమని, నువ్వు రేపు వారం సినిమాలో తప్పనిసరిగా ఆయన తీసుకుని రావాలని మీరు చెప్పాలి, అక్కడికి వెళ్ళని చెప్పారండి. అలాగే ఏం చేశానండి, మా అబ్బాయి నేను వెళ్ళండి, ఈ టైం పట్టుకెళ్ళి నీ ఆరోగ్యం బాగోవాలంటే నువ్వు దేవుళ్ళలోకి రావాలి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అలాగని చెప్పండి. ఆరోగ్యం బాగోపోయినా కొడుకు తీసుకొచ్చండి బండి మీద, ఇక్కడ దింపడం జరిగిందండి. దింపడం జరిగితే ఆ వారం వచ్చాడండి. మళ్ళా వారం నాటికి తనే మోటార్ సైకిల్ వేసుకుని భార్యని తీసుకుని వచ్చాడండి. అలాగ 7 వారాలు తిరిగాడండి. 7 వారాలు తిరిగేటప్పటికి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, తను సెట్ చేయించుకుంటే నీకు తగ్గింది కొంచెం నీకు, అలాగని ఇంకా డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. అలాగండి మొత్తానికండి 14 వారాలు తిరిగాడండి. తిరిగేటప్పటికి ఆరోగ్యం ఇచ్చండి. నీకు మందులు నిత్యం వాడాలన్న మనిషినండి, నీకు మందులు వాడక్కర్లేదు, నీకు నయమైపోయింది అలాగని చెప్పడం జరిగిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం విని ఉన్నాము.
ఎందుకంటే కనుక మందు వాడకుండా జబ్బు నయము చేసి పంపగలవు తండ్రి అనేటి మరి అటువంటి పాట మనందరూ కూడా బాగా ఎరిగిన వారమై ఉన్నాము. ఇప్పుడు అది పాటగా మాత్రమే కాకుండా దేవుడి శాలనందు కార్యంగా మలిచాడు. ఎందుకంటే 20,000 రూపాయల మందులు వాడవలసినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ₹1 మందు కూడా వాడకుండా దేవుడు సంపూర్ణ స్వస్థకార్యం జరిగించాడు. ఎందుకంటే కనుక మరి తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యం నేను మొదటి నుంచి కూడా మరి ఆ కుమారుడికి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. చిత్రమైన విషయం ఏంటంటే 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. అంత మాత్రమే కాదు, శరీరంలోనికి భయంకరమైనటువంటి వైరస్ ఎంటర్ అయింది. ఆ వైరస్ ఏంటన్నది వైద్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అలాంటి సమయంలో మందులు లైఫ్ లాంగ్ వాడాలని చెప్పేసి చెప్పారు. అలాంటి సమయంలో మరి మొత్తం మీద సాహసం చేసే వాళ్ళు సాలకు వచ్చారు. ఎందుకంటే నడవలేనటువంటి పరిస్థితుల్లో ఆటో మీద సాలకు రావడం జరిగింది. క్రమక్రమం 14 వారాలు దగ్గర వస్తువుల్లోకి కిడ్నీలు బాగైపోయినాయి. అలాగే లోపల పోతున్నటువంటి వైరస్ ఏ డాక్టర్ గారు అయితే లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్పారో అదే డాక్టర్ గారు చెప్పినటువంటి అద్భుత విషయం ఏంటంటే ఇక మందులతో పనేవి లేదని చెప్పారు. అంటే 20,000 రూపాయల మందులు వాడకుండా దేవుడు సంపూర్ణ కార్యం జరిగించాడు. మరి ఇప్పుడు ఆ యొక్క శ్రీను గారు, పప్పుల శ్రీను గారు క్షేమంగా ఉన్నారు. మరి చక్కగా మరి పని చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ తరపున వాళ్ళ అత్తయ్య గారు చెప్తున్నటువంటి సాక్ష్యం, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.